రీసెంట్గా మ్యామ్ పెద్ద మంచి సక్సెస్ టాక్ తెచ్చుకున్నాం. కాకపోతే ఒక చిన్న అంటే మీరు చెప్పాలని కూడా చెప్పండి మ్యామ్, హీరోయిన్ని సరిగా చూపించలేదు అని జాన్వీ కపూర్ గారిని ఎవరు పోస్ట్ని లైక్ అండ్ అన్లైక్ చేశారు. తర్వాత హీరోయిన్ని ఇలా చూపించకూడదు అని తర్వాత ట్వీట్లో జరిగాయి. అంటే ఒక మీ సలహా ఏంటి మ్యామ్, అంటే ఎలా చూపించాలి అసలు, అంటే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి అనేది? నేను ఎందుకండి సలహా ఇవ్వాలి? అంటే జనరల్గా మూవీస్లో మ్యామ్ నేను ఎందుకు ఇవ్వాలి సలహా? నాకు నచ్చినట్టు నేను తీస్తాను. నేను సలహా ఇవ్వడానికి నేను ఎవరు? నా సినిమాకి నేను నచ్చినట్టు తీస్తాను. మిగతా వాళ్ళు వాళ్ళ సినిమాలు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు తీసే హక్కు వాళ్ళకు ఉంది. ఆడియన్స్ చూస్తారా రిజెక్ట్ చేస్తారా అది హక్కు వాళ్ళకు ఉంది. నేను ఎందుకు సలహాలు ఇవ్వాలి? అసలు ఇది అందరికి తెలుసు, బట్ ఆలోచన ఎప్పుడు వచ్చింది మ్యామ్ డైరెక్టర్గా? అది రాలేదు, అలాగా యాక్సిడెంటల్గా ఫామ్ అయింది అంతే. ఇది నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన విషయం, సో మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకు స్టోరీ. ఇట్ వాజ్ నాట్, నేనేం చిన్నప్పటి నుంచి చూసి నేను డైరెక్టర్ అవ్వాలని ఏం అనుకోలేదు. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలి ఏంటి ఇండస్ట్రీ గురించి కూడా ఏం తెలియదు. అలా వచ్చి అందులో పడ్డాను అంతే. సో ఇప్పుడు వచ్చే కొత్త డైరెక్టర్స్, లేడీ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే? నేను మెసేజ్లు ఇవ్వనండి. నేను ఎప్పుడు మెసేజ్లు ఇవ్వలేదు, ఇవ్వదలుచుకోలేదు. ఓకే, మెసేజ్ ఇచ్చే స్థాయి నాది కాదు, నేను ఇవ్వను. డౌన్ టు ఎర్త్ ఉన్నారు. డౌన్ టు ఎర్త్ కాదు, దిస్ ఇస్ హూ ఐ యామ్. నేను ఎప్పుడు నా సినిమాల్లో మెసేజ్ ఇవ్వలేదు. నేను మెసేజ్ ఎవరిస్తారండి? మనకు అవసరం లేదు. ఎవరి మెసేజ్లు ఎవరికి అవసరం లేదు. వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్ళని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. సో ఎలిమెంట్స్ పరంగా మ్యామ్ మా ఇంటి బంగారంలో ఏం చెప్తారు మ్యామ్ ఆడియన్స్కి? ఏం చెప్పట్లేదు నేను. ఆల్రెడీ టీజర్లో ట్రైలర్లో ఉంది. ఏం చెప్తామండి ఆడియన్స్కి? టీజర్ ట్రైలర్ ఉంది, చూస్తారు, వస్తారు, సినిమా చూస్తారు. ఏం చెప్తాం మనం? ఏమని చెప్పాలి? సినిమా చూసి వద్దండి, వచ్చిన తర్వాత ఏమొద్దు. మీకు నచ్చకపోతే నచ్చకపోతే మెసేజ్లు ఇలాంటివి ఏమి ఉండవు. ఎందుకు? నేను డబ్బులు పెట్టుకొని నేను మెసేజ్ కొనుక్కోవడం ఏంటండి? నేను ఆడియన్స్ని అయితే నాకు మెసేజ్లు అవసరం లేదు. నేను ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నాను. అది చూస్తున్నప్పుడు మీరు స్వతహాగా మీ కథలో వచ్చింది ఏదో ఒకటి అందులో వచ్చింది, కథలో వచ్చిందంటే మీరు పెట్టండి. ఇప్పుడు ఓవేవిలో పేరెంట్స్ గురించి ఒక లైన్ ఉంది, అదే ఆ కథకు సూటబుల్ కాబట్టి పెట్టాము. అది చూసి ఎంతోమంది మారిపోవాలని కాదు, ఆ కథ అవసరం కాబట్టి పెట్టాము అంతే. సో ఇట్స్ నాట్ నో కైండ్ ఆఫ్ మెసేజింగ్ ఆర్ ఎనీథింగ్. మొన్న అంటే చెప్తే కామెడీగా ఉంటుంది కానీ నాకు ఓబీబీ మూవీలో సమంత గారు ఆ టేబుల్ మీద అందరూ కూర్చున్నప్పుడు చేపల పులుసు గురించి అంటే తను ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర అనేవాడు, అది విని నేను చేపల పులుసు పెట్టాను మ్యామ్. వెరీ గుడ్. సో రెసిపీస్ ఇస్తాం మేము. కానీ బాగా వచ్చింది. ఇందులో కూడా రెసిపీస్ ఉంటాయిలేండి. మీరు అలా మీరు సినిమాల్లో రెసిపీస్ కలెక్ట్ చేస్తున్నారంటే నో ప్రాబ్లం. ప్రతి సినిమాలో ఒక రెసిపీ వేస్తాను మీకోసం. థ్యాంక్ యూ. చాలామంది చూసుకుంటూ ఉంటారు, చాలా వరకు వెళ్తూ ఉంటాయి. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన ఒక ఆడియన్స్ కూడా అంటే ఏం ఫీల్తో, అంటే అది వాళ్ళ ఫీల్ అనకండి, అంటే ఏ ఫీల్తో వస్తారు అని మీరు అనుకుంటున్నాను? అది ఎట్లా చెప్తామండి? మనము సినిమా తీస్తాము, థియేటర్ నుంచి ఆడియన్స్ ఏ ఫీల్తో బయటకు వస్తారనేది ఎవడు చెప్పలేడు. ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళు ఓన్లీ బ్లాక్ బస్టర్స్ తీస్తారు కదా. ఆడియన్స్ అనే క్యారెక్టర్ వాళ్ళకేం నచ్చుతుంది అనేది మనం ఒకటి చెప్తాము. కథకి రియాక్షన్ ఎలా ఉంటుందో మనకెట్టా తెలుస్తుంది? కరెక్ట్.